హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోల్డెన్ స్టోరీ కార్టూన్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ మన స్టోరీ కనిపించని కూతురు. ఒక తల్లి తన కూతురు చనిపోయిందని నమ్మడానికి నిరాకరించింది. ఊరంతా నీ కూతురు చనిపోయి 15 సంవత్సరాలు అయింది, ఇంకా ఎందుకు ఎదురు చూస్తున్నావు అని అడిగేవారు. కానీ ఆ తల్లి మాత్రం ప్రతిరోజు తన కూతురి కోసం ఇంటి గుమ్మం దగ్గర ఎదురు చూసేది. ఒకరోజు 15 సంవత్సరాల తరువాత ఆ ఇంటి తలుపు తట్టింది ఒక అమ్మాయి. అమ్మ, నేను వచ్చాను. ఆమె నిజంగా ఆ తల్లి కూతురేనా? అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే పూర్తి కథను చూసేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయడం ఎందుకు, వెంటనే స్టోరీలోకి వెళ్ళిపోదాం పదండి. అమ్మా, ఇంకా ఆ పాత ఫోటోనే చూస్తున్నావా? ఇది పాత ఫోటో కాదు సీత, నా కూతురి జ్ఞాపకం. అమ్మా, అక్క గురించి ఆలోచించడం ఇకనైనా మానేయమ్మా. నీకు ఆమె చనిపోయిందని అనిపించొచ్చు, నాకు మాత్రం ఆమె ఎక్కడో బ్రతికే ఉంది అనిపిస్తుంది. 15 సంవత్సరాలు అయ్యాయమ్మా. 15 సంవత్సరాలైనా తల్లి గుండెకి తన బిడ్డ వయసు పెరగదమ్మా. ఆ రోజు నది దగ్గర నుండి కనిపించకుండా పోయింది. ఎన్ని చోట్ల వెతికాం. నువ్వు వెతికావు, నేను ఎదురు చూశాను. ఇకనైనా ఆ ఆశ వదిలేయమ్మా. లేదు. ఎందుకమ్మా ఇలా? ఆమె చనిపోయి ఉంటే ఆ రోజు రాత్రి నాకు ఎందుకు ఫోన్ చేసింది? సీత ఒక్కసారిగా మౌనంగా చూస్తుంది. అమ్మా, ఆ విషయం మళ్ళీ ఎందుకు? ఆమె చివరిసారిగా నాకు చెప్పిన మాట ఇప్పటికీ గుర్తుంది. ఏం చెప్పింది? అమ్మా, నేను తిరిగి వస్తాను అంది. ఆ రోజు రాత్రి తలుపు మీద గట్టిగా శబ్దం వస్తుంది. ఈ సమయంలో ఎవరు? జానకి నెమ్మదిగా తలుపు దగ్గరకు వెళ్తుంది. ఎవరు? బయట నుండి ఒక అమ్మాయి స్వరం. అమ్మా. ఆ మాటకి జానకి ఒక్కసారిగా ఆగిపోతుంది. ఎవరు? తలుపు తీయమ్మా. జానకి సీత తలుపు తెరిచి బయటకి వెళ్తారు. బయట ఒక యువతి నిలబడి ఉంటుంది. ఆమె చేతిలో ఒక చిన్న పాత సంచి, కళ్ళల్లో కన్నీళ్లు. అమ్మా. జానకి ఆమెను చూస్తూ ఉండిపోతుంది. నువ్వు నువ్వు నన్ను గుర్తుపట్టలేదా అమ్మా? జానకి చేతులు వణుకుతాయి. లక్ష్మి? ఆ అమ్మాయి కన్నీళ్లతో తల ఊపుతుంది. అవునమ్మా, నేనే నీ లక్ష్మిని. సీత ఒక్కసారిగా షాక్ అవుతుంది. అక్క 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 నువ్వేనా? లక్ష్మి సీతను చూసి నవ్వుతుంది. అమ్మా సీత. జానకి ఒక్కసారిగా లక్ష్మిని కౌగిలించుకుంటుంది. నా బిడ్డ, నువ్వింకా బ్రతికే ఉన్నావా? చాలా ఆలస్యమైందమ్మా, కానీ వచ్చాను కదా. నువ్వు ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? లక్ష్మి సమాధానం చెప్పకుండా తలదించుకుంటుంది. నిన్ను ఎవరు తీసుకెళ్లారమ్మా? అమ్మా, నేను అన్నీ చెప్తాను. అయితే ఇప్పుడే చెప్పు. లక్ష్మి సీత వైపు చూస్తుంది. కానీ ముందు నాన్నెక్కడమ్మా? జానకి ఒక్కసారిగా నిశ్శబ్దంగా ఉంటుంది. జానకి కళ్ళల్లో కన్నీళ్లు. మీ నాన్న నువ్వు కనిపించకుండా పోయిన 3వ సంవత్సరమే చనిపోయాడమ్మా. లక్ష్మి ముఖం ఒక్కసారిగా మారిపోతుంది. అంటే నేను బ్రతుకున్నానని నాన్నకు తెలియదా? లేదు బిడ్డ. సీత మాత్రం లక్ష్మిని అనుమానంగా చూస్తుంది. అమ్మా. ఏంటమ్మా? ఈమె నిజంగా అక్కేనా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? 15 సంవత్సరాలు ఇంతకాలం ఎక్కడ ఉంది? ఇప్పుడు ఒక్కసారిగా ఎలా వచ్చింది? లక్ష్మి మౌనంగా ఉంటుంది. కానీ ఈమె నా కూతురే. కాదమ్మా, నిజం తెలుసుకోవాలి. నీకు నీ అక్క మీద నమ్మకం లేదా? నాకు నీ మీద నమ్మకం ఉంది, అందుకే నిన్ను మోసం చేసే వాళ్ళని నేను నమ్మలేను. లక్ష్మి కళ్ళల్లో కన్నీళ్లు. సీత, నువ్వు నన్ను అనుమానించడం నీ తప్పు కాదు. అయితే నిజం చెప్పు. నేను చెప్పే నిజం వింటే నువ్వే నన్ను అక్క అని పిలవకపోవచ్చు. జానకి భయపడుతుంది. లక్ష్మి, ఏం జరిగిందమ్మా? లక్ష్మి తన సంచిలో నుంచి ఒక పాత కాగితం తీస్తుంది. ఇది నా దగ్గర 15 సంవత్సరాలుగా ఉంది. జానకి ఆ కాగితం తీసుకుంటుంది. అది ఒక పాత ఉత్తరం. ఇది ఎవరి ఉత్తరం? నీ భర్తది. జానకి షాక్ అవుతుంది. నా భర్తదా? అవును. జానకి ఉత్తరం తెరుస్తుంది. జానకి, లక్ష్మి కనిపించకుండా పోయిన విషయం గురించి నేను నీకు ఒక నిజం చెప్పాలి. ఆమె చదవడం ఆపేస్తుంది. అమ్మా, తర్వాత ఏముంది? జానకి వణుకుతూ చదువుతుంది. లక్ష్మిని నది దగ్గర చివరిసారి చూసింది నేను కాదు. ఆమె ఆగిపోతుంది. అయితే ఎవరమ్మా? లక్ష్మి నెమ్మదిగా చెప్తుంది. నేనే
చెప్తాను. ఇద్దరు ఆమె వైపు చూస్తారు. నేను ఆ రోజు నది దగ్గరికి వెళ్ళలేదు. అవునా? నన్ను ఇంటి నుంచే తీసుకెళ్లారు. ఎవరమ్మా? లక్ష్మి కళ్ళు మూసుకుంటుంది. మన ఇంట్లో ఉన్న వ్యక్తే. ఆ మాటకి జానకి గుండె ఆగినట్టవుతుంది. మన ఇంట్లోనా? అవునమ్మా. సీత నెమ్మదిగా వెనక్కి అడుగు వేస్తుంది. అంటే నాన్న? లక్ష్మి తల ఊపుతుంది. కాదు. అయితే మరెవరు? లక్ష్మి సీత వైపు చూస్తుంది. నువ్వే. ఆ మాటకి సీత ఒక్కసారిగా షాక్ అవుతుంది. నేనా? లక్ష్మి, నువ్వేం మాట్లాడుతున్నావు? నన్ను నువ్వు తీసుకెళ్ళలేదమ్మా, కానీ నన్ను ఎవరో తీసుకెళ్ళడానికి కారణం మాత్రం నువ్వు కాదు. నాకు ఏమీ గుర్తులేదు, ఎందుకంటే అప్పుడు నీ వయసు 8 ఏళ్ళు. సీత ఒక్కసారిగా నిశ్శబ్దంగా ఉంటుంది. నువ్వు ఆ రోజు ఆడుకుంటూ నా వెంట వచ్చావు. అవును, కానీ మన ఇద్దరిని ఎవరో గమనించారు. ఎవరు? లక్ష్మి సమాధానం చెప్పకుండా తలుపు వైపు చూస్తుంది. అక్కడ ఎవరో నిలబడి ఉన్నట్టు కనిపిస్తుంది. ఆ మనిషి ఇంకా బ్రతికే ఉన్నాడు. సరే, కానీ ముందైతే పదమ్మ, లోపలికి వెళ్దాం. వాళ్ళు అలా లోపలికి వెళ్ళిన తర్వాత ఒక వృద్ధుడు లోపలికి వస్తాడు. అతన్ని చూసిన వెంటనే లక్ష్మి వెనక్కి తగ్గుతుంది. శంకర్? శంకర్ మౌనంగా నిలబడతాడు. ఈయన ఎవరమ్మా? మీ నాన్నకు స్నేహితుడు. లక్ష్మి భయంతో అతన్ని చూస్తుంది. లక్ష్మి, నువ్వు తిరిగి వస్తావని నాకు తెలుసు. మీకు ముందే తెలుసా ఆమె బ్రతికుందని? శంకర్ మౌనంగా ఉంటాడు. చెప్పండి, మీకు ముందే ఎలా తెలుసు? అవును, నాకు ముందే తెలుసు. మరి ముందే తెలిస్తే ఇన్నేళ్లు ఎందుకు చెప్పలేదు? ఆ మాటకి శంకర్ తలదించుకుంటాడు. ఎందుకంటే ఆమెను తీసుకెళ్ళింది నేనే. ఆ మాటకి జానకి కళ్ళు పెద్దవవుతాయి. ఏంటి? ఏం మాట్లాడుతున్నావు శంకర్? నువ్వా? మీరా? కానీ నేను ఆమెకు ఏ హాని చేయలేదు. అయితే మరెందుకు తీసుకెళ్లారు? ఆమెను చంపడానికి వచ్చిన వాళ్ళ నుండి కాపాడడానికి. లక్ష్మి కన్నీళ్లతో దూరం నుండే శంకర్ని చూస్తూ ఉంటుంది. అమ్మా, ఆయన అబద్ధం చెప్పడం లేదు. అయితే నాకిన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే నన్ను వెతికే వాళ్ళు మీ దగ్గరకు కూడా వచ్చేవారు. ఎవరు? అప్పుడు శంకర్ ఒక పేరు చెబుతాడు. మీ నాన్నకి వ్యాపారంలో భాగస్వామి అయిన నరసింహం. ఆ మాట విన్న జానకి షాక్ అవుతుంది. అతను నీ భర్త ఆస్తుల గురించి ఒక నిజం తెలుసుకున్నాడు. ఆ నిజం బయటపడితే నరసింహం జైలుకు వెళ్లాల్సి వచ్చేది. అందుకే నన్ను కనిపించకుండా చేశారమ్మా. అయితే నా భర్త? శంకర్ కళ్ళల్లో కన్నీళ్లు. అతను చనిపోయింది ప్రమాదం వల్ల కాదు. జానకి ఒక్కసారిగా నేలపై కుప్పకూలిపోతుంది. అంటే అతన్ని చంపేశారు. ఆ మాట విన్న అందరూ కన్నీళ్లు పెట్టుకుంటారు. లక్ష్మి తన సంచిలో నుంచి మరో పత్రం తీస్తుంది. నాన్న చనిపోయే ముందు నాకు ఒక విషయం చెప్పారు. ఏంటి? నీ చెల్లెల్ని కాపాడు అని. సీత ఆశ్చర్యంగా చూస్తుంది. అక్క? నన్న? అవును. ఎందుకు? ఎందుకంటే వాళ్లకు అసలు కావాల్సింది నువ్వు కాదు, నీ పేరుతో ఉన్న ఆస్తి. జానకి నెమ్మదిగా సీత వైపు చూస్తుంది. నీ పేరుతో? మీ నాన్న చనిపోయే ముందు ఆస్తిలో సగం సీత పేరున రాశారు. సీత కన్నీళ్లతో తల్లిని కౌగిలించుకుంటుంది. అమ్మా, అందుకేనా నన్ను చిన్నప్పటి నుంచి అందరూ కాపాడేవారు? అవునమ్మా. నన్ను దాచడం వెనుక అసలు కారణం నిన్ను కాపాడడమే. అక్క, నేను నిన్ను అనుమానించాను. నువ్వు నా చెల్లెలివి. నన్ను అనుమానించినా పర్లేదు. నువ్వు తిరిగి వస్తావని నేను ఎప్పుడూ అనుకోలేదక్క. నేను కూడా రావాలని ఎన్నిసార్లు అనుకున్నాను, కానీ అమ్మను ప్రమాదంలో పడవేయలేకపోయాను. జానకి ఇద్దరినీ కౌగిలించుకుంటుంది. నా పిల్లలిద్దరూ నా దగ్గరికి తిరిగి వచ్చారు. నాకు ఇంకేం కావాలి? కొన్ని రోజుల తరువాత నరసింహం చేసిన నేరాలు బయటపడతాయి. అతన్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. జానకి ఇంట్లో తన భర్త ఫోటో ముందు దీపం వెలిగిస్తుంది. నువ్వు పోయినప్పుడు నా జీవితం కూడా అయిపోయిందనుకున్నాను. లక్ష్మి ఆమె పక్కన నిలబడుతుంది. అమ్మా. ఏంటమ్మా? నేను ఇన్నాళ్ళు నీ దగ్గరికి రాలేకపోయాను, నన్ను క్షమించమ్మా. తల్లి తన బిడ్డను ఎప్పుడైనా క్షమిస్తుందా? సీత నవ్వుతూ ఇద్దరినీ కౌగిలించుకుంటుంది. ఇక మన ఇంట్లో ఎవరూ ఎక్కడికి వెళ్ళకూడదు. ఎందుకు? 15 సంవత్సరాలు ఎదురు చూసిన తర్వాత మళ్ళీ నిన్ను పోగొట్టుకోవాలని నాకు లేదు.
ముగ్గురు ఒకరినొకరు కౌగిలించుకుంటారు. కొన్ని బంధాలు కళ్ళకు కనిపించకపోయినా మనసుకు ఎప్పుడు దూరం కావు. 15 సంవత్సరాలు తన కూతురు కోసం ఎదురు చూసిన తల్లి చివరికి తన కూతురిని తిరిగి పొందింది. కానీ ఈ కథ మనకు ఒక విషయం గుర్తు చేస్తుంది. నిజం ఆలస్యంగా వచ్చినా అది ఒక కుటుంబాన్ని మళ్ళీ కలిపే శక్తి కలిగి ఉంటుంది. మనకు ఎంత దగ్గరైన వాళ్ళైనా కనిపించకపోతే వెంటనే ఆశ వదులుకోకూడదు. ఎందుకంటే కొన్ని కథల్లో ముగింపు మనం అనుకున్నట్టు ఉండదు. ఫ్రెండ్స్, చూశారు కదా ఈ ఎమోషనల్ స్టోరీ. ఈ కథ చూసిన తర్వాత మీకేమనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ స్టోరీ మీకు నచ్చిందా? అయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి స్టోరీస్ కోసం ఇప్పుడే మన గోల్డెన్ స్టోరీ కార్టూన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.